దేవరా సినిమాకి సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. యూబీఐ సర్టిఫికేట్ ఇచ్చారు. 1 నిమిషం తక్కువ 3 గంటల సినిమా. అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చూసిన సెన్సార్ వాళ్ళు ఒక 4 సీన్స్ సినిమాలోంచి తీసేమన్నారట. దానివల్లే మూవీ టీం వాళ్ళని సరిగ్గా అప్రిషియేట్ చేయకుండా ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చూసినా సరే ఎవరితోని ఏమీ మాట్లాడకుండా జస్ట్ అయితే అలా సర్టిఫికేట్ ఇచ్చేసారంట. దాని విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఆ 4 సీన్లు ఏంటి, ఎందుకు తీసేమన్నారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో షార్క్ ఫైట్ ఉంది. అది అందరికీ తెలిసిందే. సినిమాలో బాగా హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ షార్క్ ఫైట్లో ఏదో ఒక చోట జంతువులకి హాని కలిగించే విధంగా ఒక చిన్న సీన్ అయితే ఉందట. అది జంతువుల యాక్ట్ని అయితే ప్రొడక్ట్ చేస్తుందంట. అంటే ఇప్పుడు మనుషులకి ఎలా అయితే హ్యూమన్ రైట్స్ ఉంటాయో అలాగే యానిమల్కి కూడా రైట్స్ ఉంటాయి కదా, దాని మీద సపరేట్గా ఒక లాయే ఉంది. సో ఆ లాని దేవరా టీం వాళ్ళు అతిక్రమించారంట ఆ కొన్ని సీన్స్లో, ఆ షార్క్ ఫైట్ సీన్స్లో. సో ఆ సీన్స్లో కొంచెం అభ్యంతరకరంగా ఉండే సీన్ని తీసేయమన్నారట. కాకపోతే ఆ సీన్ తీసేస్తే అక్కడ ఆ ఫ్లేవర్ పోతుంది. సో దానివల్ల ఆడియన్స్కి అంత ఎగ్జైట్మెంట్, ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు బిగ్ స్క్రీన్ మీద. దాని మీద చాలా వాదోపవాదాలు జరిగాయి. మొత్తానికి దేవరా టీం వాళ్ళు కొంచెం రికమెండేషన్ చేయించడమో మరి ఏం జరిగిందో తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించినట్టున్నారు. సెన్సార్ వాళ్ళు సరేలే అని చెప్పేసి ఇంకా తప్పక ఒప్పుకోవాల్సి వచ్చిందట. మరి అంతగా ఆ సీన్ ఏంటో చూడాలి. ఆ సీన్ని మొత్తంగా కాకుండా ఒక చిన్న పార్ట్ అయితే తీశారు అంతే. యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ పార్ట్ ట్రిమ్ చేయాలి. కాకపోతే చిన్న పార్ట్తోనే కొంచెం ఎక్కువ వాదోపవాదాలు జరిగి మొత్తానికి చిన్న పార్ట్ తీసి సరిపెట్టారనమాట. అదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాలో కొన్ని చోట్ల లైట్గా బూతు పదాలు ఉన్నాయి ఇండైరెక్ట్గా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అవి కూడా తీసామన్నారట. సో దాని విషయంలో తీయడం కుదరదు కానీ మ్యూట్ పెడతామని వీళ్ళు చెప్పారు. కాకపోతే అక్కడ మ్యూట్ పెట్టినా ఆ లిప్ సింక్ తెలిసిపోతుంది అని చెప్పి దాని విషయంలో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ నడిచింది. సో ఫైనల్గా దీని విషయంలో ఏం జరిగిందో అయితే బయటికి రాలా. ఆ సీన్ ఉంచారా లేకపోతే మ్యూట్ పెట్టేలాగానే కన్విన్స్ చేశారా సెన్సార్ వాళ్ళు అనేది అయితే తెలియలేదు. బట్ దాని విషయంలో కూడా కొంచెం మూవీ టీంకి సెన్సార్ వాళ్ళకి కొంచెం ఒక రకమైన గొడవ అయితే జరిగింది ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక సీన్లో కత్తిపై శరీరం వేలాడుతుందట. అది మరీ దారుణంగా ఎక్కువ రక్తపాతంగా ఎక్కువ హ్యూమన్ వైలెన్స్గా ఉంది అని చెప్పేసి ఆ సీన్ తీసేమన్నారు. అదైతే పెద్ద గొడవ లేకుండానే తీస్తారు ఆ సీన్. ఇంకొక సీన్లోనైతే ఈ పొగ తాగడం, ఈ మద్యం తాగడం లాంటివి అక్కడ సింబాలిక్గా స్టాచ్యూటరీ వార్నింగ్లు అయితే పెట్టమన్నారంట. మొత్తానికి ఈ 4 సీన్ల విషయంలో 3 సీన్ల దగ్గర మూవీ టీం వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒకవేళ మూవీ టీం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద వాళ్ళతో చెప్పించకుండా ఉండుంటే మేబీ సలార్ మూవీ లాగా రక్తపాతం ఎక్కువగా ఉందని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఇచ్చేవాళ్ళు. కానీ మొత్తానికి యూబై వచ్చింది కాబట్టి పర్లేదు. సో ఫ్యామిలీస్ అందరితో కలిసి థియేటర్లో సినిమా చూడొచ్చు. సో దీనివల్లే ఇంత ప్రెస్టీజియస్ సినిమాని సెన్సార్ వాళ్ళు ఇంత ముందుగా చూసినా సరే పెద్ద అప్రిషియేట్ చేయకుండా ఎక్కువ హడావిడి చేయకుండా అయితే ఉన్నారనమాట. అందుకనే సెన్సార్ టాక్ గురించి ఎక్కువ హైలైట్ పాయింట్స్ బయటికి రావడం లేదు. లేకపోతే ఈ పార్ట్కి ఒక పాన్ ఇండియా సినిమా అంటే సెన్సార్ టాక్ అని చెప్పేసి ఎన్ని న్యూస్లు బయటకు వచ్చాయి చెప్పండి. కల్కి మూవీ అప్పుడు ఎన్ని వచ్చినాయి. నిజంగానే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అక్కడ సెన్సార్ వాళ్ళందరూ ప్రభాస్ వాళ్ళ టీం అందరినీ తెగ మెచ్చుకున్నారు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కానీ దేవరా మూవీకి మాత్రం చిన్నపాటి ఆర్గ్యుమెంట్లు ఉండడం వల్ల సో ఎక్కువగా రెస్పాండ్ అలాగే రియాక్ట్ అవ్వలేదన్నమాట. అది విషయం. ఇంకా దేవరా మూవీకి ఎక్కడ లేని ప్రచారాలు అయితే చేస్తున్నారు. ప్రచారం మొత్తం కూడా నార్త్లోనే జరుగుతుంది. ఇక్కడ తెలుగు స్టేట్ని ఎవడూ పట్టించుకోవట్లేదు. ఏముందిలే జనాలు ఎలాగైనా వచ్చి చూస్తారులే, పెద్ద ప్రమోషన్ చేయకపోయినా అనుకుని ఉండొచ్చు. కానీ ఈ నెల 21ని కానీ 22ని కానీ ఫంక్షన్ అయితే చేయబోతున్నారు. ఆ ఫంక్షన్కి మరి ఎవరు చీఫ్ గెస్ట్గా వస్తారో చూడాలి. అదొక్కటే తెలుగులో ప్రమోషనల్ ఈవెంట్. ఇంకా మిగిలిన అన్ని ఈవెంట్స్ కూడా అక్కడ ముంబైలోనే చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి హిందీలో గట్టిగా మంచి ఓపెనింగ్ కొట్టాలి Day 1 అని చెప్పేసి మూవీ టీం టార్గెట్గా పెట్టుకుంది. అందుకనే అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఇంతకీ దేవరా మూవీ Day 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు కింద కామెంట్ రాయండి.